సామాజిక సంస్కర్త ఉద్యమకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు నగరంలో ఉన్నటువంటి పురపాలక బాలికల పాఠశాలలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. బాలికలతో అందరితో కూడా వారి జీవిత విశేషాలను చర్చించుకొని వారు ఈ సమాజంలో ఉన్నటువంటి నిమ్న కులాల అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారు, అదేవిధంగా నిరక్షరాస్యులైనటువంటి మహిళలకు అక్షరాస్యులు చేయడం కోసం అని చెప్పి ఏ విధంగా తపన పడ్డారో, ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, మూఢనమ్మకాలు, వీటినన్నిటినీ నుంచి ప్రజలు బయటికి రావాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, అభివృద్ధి చెందాలి, ఈ సమాజంలో సమరసత అనేటువంటిది కనిపించాలి అనేటువంటి పాటుపడినటువంటి ఈ దంపతులు. ముఖ్యంగా వీరు మహిళా పాఠశాల ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులు చేసినటువంటి కార్యక్రమము ఈ రోజుకి మరువలేనటువంటిది. నేటికి కూడా మనం సావిత్రిబాయి పూలే గారినే గుర్తు చేసుకుంటున్నాము అంటే వారు మహిళల అక్షరాస్యత కోసం, మూఢనమ్మకాలను పారదోలడం కోసం, సమాజంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఆ మహనీయురాల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి మార్గదర్శకాలు పాటించాలని చెప్పి బాలికలతో అంతా కూడా చర్చించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో కస్తూర్బా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవము చాలా ఘనంగా జరిగింది. పిల్లలకి మంచి విషయాలు, మార్గదర్శకత్వం వహించే మంచి విషయాలు మేము టీచర్లందరూ చెప్పడం జరిగింది. చిట్టిబాబు సార్ గారు బాగా మంచి విషయాలు చెప్పారు. భారతదేశం మొత్తానికి కూడా గురువు అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా టీచర్ల మహిళా లోకాన్ని అందరికీ కూడా గురువు. వాళ్ళ అడుగుజాడలు నడవాలని పిల్లలందరికీ హితబోధ చేసినాము. వారి యొక్క ఆశయాలు, జీవితంలో వాళ్ళు ఏం కోరిక కలగన్నారో ఆ విషయాలన్నీ కూడా చక్కగా హెచ్ఎం మేడం గారు, సార్ గారు వివరించారు. ఇలాంటి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగాలి. ప్రభుత్వం జీవో ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా భారతరత్న ఇవ్వాలని కూడా మేము మహిళా ఉపాధ్యాయుని తరపున కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరగాలని కోరుకుంటున్నాము.